సరే రాబోయే రోజుల్లో వక్ఫ్ బిల్లు గురించి గొడవలు సృష్టిస్తారు. ఇప్పటికే దక్షిణాది ఉత్తరాది గొడవలు సృష్టిస్తున్నారు. ఇవి ఏ గొడవలు ఎలా ఉన్నా సరే మోడీ సర్కార్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఈ ఏడాదిలోనే అమల్లోకి వచ్చేస్తుంది. అది రంజాన్ అయిన తర్వాత ఆచరణలోకి తీసుకురావచ్చు. నెంబర్ 1. 27వ సంవత్సరం కల్లా జనాభా లెక్కల సేకరణ, డీలిమిటేషన్ పూర్తి చేసేయాలన్నటువంటిది మొండిగానే ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాతన ఇవన్నీ పూర్తి చేసుకున్నాక పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతాన్ని మార్చి 25కి వచ్చే 2027 మార్చి 25 నాటికి భారత్లో కలపాలన్నటువంటి ఆలోచన ఉందన్నటువంటిది ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతోంది. ఈ లోపుగా అక్కడ పబ్లిక్లోనే ఒక ఎమోషన్, అక్కడ పబ్లిక్లో రెఫరెండం పెడతారు. పెట్టి వాళ్ళు లైక్ రష్యా వాడు కనుక ఉక్రెయిన్ వాళ్ళని ఏది జపోరిజియా, కేర్సన్ ఆ ప్రాంతాలు ఎట్ట చేశారో అట్లాగే ఇక్కడ అదే సమయంలో 1 నేషన్ 1 ఎలక్షన్ 2028కి తీసుకురావడానికి రెడీ అవుతున్నాయి. రాజకీయ పరిణామాలు అయితే శరవేగంగా మారుతుంటాయి.